నేనేమంటున్నానంటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఈ పంచాయతీ అంతా ఏం అధ్యక్ష, మేము ఎంతున్నామో మాకు అంత కావాలనేది మా కోరిక. ఈ పంచాయతీ మేము ఎంతుంటే మాకు గంతే ఇవ్వమంటున్నాం అధ్యక్ష, మాకు ఇంత కూడా ఎక్కువ వద్దు. కానీ ఉన్న సంఖ్యనే తగ్గించి చూపించి ఈ రకంగా చేసే ప్రయత్నం చేస్తే మాకెట్లా న్యాయం జరుగుతుంది? దీనికి ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాలా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు దీనికి సమాధానం? నేను అందుకే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 8% ఉంటే 24లో 13.5% ఎట్లయితుంది? మేము ఎందుకు తగ్గినాం, మిగతా వాళ్ళు ఎందుకు పెరిగినరు? తగ్గితే తగ్గిండొచ్చు, ఎందుకు తగ్గినామనైతే మాకు తెలవాలి కదా అధ్యక్ష. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది, మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది, ఏ కారణం చేత పెరిగింది? ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల సంఖ్యనేమో తగ్గిపోయింది. మాది కనిమరుగుతున్న జాతులు అధ్యక్షమై, మావి పీవీటీజీ గ్రూపుల కిందకి పోతున్నాయి అధ్యక్ష మా జాతులు. మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? మేము అనేది టెక్నికల్గా ఇది ఎక్కడ తప్పు జరిగింది? ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వంతో తప్పులు జరగచ్చు.